క్యాన్సర్కు అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉందని హైదరాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ శ్రీకాంత్ అన్నారు. కర్నూలులోని రెయిన్బో పాలిక్లినిక్లో క్యాన్సర్పై అవగాహన కల్పించారు. దేశంలోని ఏ హాస్పిటల్లో లేని చికిత్సా విధానం హైదరాబాద్ యశోద హాస్పిటల్లో ఉందని తెలిపారు. క్యాన్సర్ను నయం చేసేందుకు ఏటా కొత్త చికిత్స అందుబాటులోకి వస్తుందని, దాన్ని తాము అందిపుచ్చుకొని వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. గతంలో క్యాన్సర్ బాధితులకు చికిత్స కఠినంగా ఉండేదని, ప్రస్తుతం సులువుగా మారిందన్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడమే క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణమన్నారు డాక్టర్ శ్రీకాంత్. మంచి అలవాట్లు, యోగా, వ్యాయామం, పోషకాహారం తీసుకోవాలని ఆయన సూచించారు. చిన్న నర్సింగ్ హోమ్ నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 3,000-4,000 బెడ్ల సామర్థ్యానికి ఈ హాస్పిటల్ పెరగడం జరిగింది. అది కేవలము మా డైరెక్టర్లకు, చైర్మన్ వాళ్ళకు ఉన్నటువంటి ఒక విజన్, ఎంతో కమిట్మెంట్, దానికి సంబంధించినటువంటి అడ్వాన్స్మెంట్. అంటే ఏ రోజు కూడా వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి అడ్వాన్స్మెంట్స్ని కాంప్రమైజ్ కాలేదు. ఎప్పుడు ప్రతిసారి ఎలా కొత్త టెక్నాలజీని, కొత్త అడ్వాన్స్మెంట్స్ని పేషెంట్లకు చేరువ చేద్దామనే ఆలోచన, సంకల్పంతో వాళ్ళు ఎప్పుడు ఏది ముందు వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళు అక్వైర్ చేయడం జరుగుతుంది. అది డాక్టర్లకు కూడా ఒక వరం యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే మనకు అటువంటి అడ్వాన్స్మెంట్స్ ఉంటే తప్ప పేషెంట్స్కి కూడా మేము న్యాయం చేయలేము. కొత్త పద్ధతుల్లో, కొత్త చికిత్సలతో, కొత్త విధానాలతో మెరుగైన సేవలు అందిస్తే పేషెంట్లకు కూడా ఎలా అంటే రిజల్ట్స్ మెరుగైనటువంటి రిజల్ట్స్ మనం తీసుకోవాలి.